హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పద్మజ, న్యాచురోపతి థెరపిస్ట్, లైఫ్ వెల్నెస్ కోచ్ని. మ్యారేజ్ అనగానే మీ మైండ్లోకి ఎలాంటి సౌండ్స్, విజువల్స్ వస్తున్నాయి? అసలు మ్యారేజ్ అంటే ఏంటి? ఈ క్వశ్చన్కి క్లియర్ ఆన్సర్ మీ దగ్గర ఉందా అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మ్యారేజ్లో వచ్చే హ్యాపీనెస్ని, కాంప్లికేషన్స్ని ఎవరు కూడా ఎవరికి నేర్పించట్లేదు, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. మరి మ్యారేజ్ అంటే ఏంటి అనేది మనం ఎలా నేర్చుకుంటున్నాము? చిన్నప్పటి నుండి మనం చూస్తున్న మూవీస్లో, స్టోరీస్లో, ఇంట్లో పేరెంట్స్ లైఫ్ చూసి మ్యారేజ్ అంటే ఇలా ఉంటుందని ఒక ఐడియాకి వస్తున్నాము. కొన్నిసార్లు ఫ్రెండ్స్, సొసైటీ మాట్లాడే మాటలతో వాళ్ళకి మ్యారేజ్ పైన ఉన్న ఒపీనియన్ని రియాలిటీ అనుకొని మ్యారేజ్ పైన మీకున్న ఒపీనియన్ కూడా మార్చుకుంటూ ఉంటారు. ఇవే కాకుండా ఇంకా కొంతమంది చూస్తే మ్యారేజ్ అంటే హ్యాపీనెస్, టుగెదర్నెస్, లవ్ అని మూవీలో చూసి నేర్చుకుంటూ ఉంటారు. కానీ పర్టికులర్ గా ఒక పర్సన్ కి మ్యారేజ్ అంటే ఇది అని ఎవరు కూడా నేర్పించరు. దానివల్ల చాలా కన్ఫ్యూజన్ తో మ్యారేజ్ అనేది చేసుకుంటూ ఉంటారు. ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీకి మిస్ మ్యాచ్ అయ్యి ఈ రిలేషన్ లో నేను ఎందుకున్నాను, ఇది నేను అనుకున్న లైఫ్ కాదు, ఈ రిలేషన్ లో నేను ఉండాలా లేదా సెపరేట్ అవ్వాలా అనే కన్ఫ్లిక్ట్ గా ఫీల్ అవుతూ ఉంటారు. మనమందరం మన ఓల్డ్ ఎక్స్పీరియన్సెస్, మన ఫ్యామిలీ ఎగ్జాంపుల్స్, మన బిలీఫ్స్ లైఫ్ ని ముందుకు తీసుకెళ్లడం వల్ల డిసప్పాయింట్ మిగులుతుంది. లైఫ్ లో ఫేస్ చేసే ప్రతి ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ ప్రతిసారి కరెక్ట్ డైరెక్షన్ ని ఇవ్వవు. లైఫ్ లో మిస్అండర్స్టాండింగ్స్, పెయిన్, ఫ్రస్ట్రేషన్ తో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అందుకే మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ప్రాపర్ గైడెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. గైడెన్స్ ఉన్నప్పుడు హార్ట్ బ్రేక్ ఇంకా రిలేషన్ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. మీరు ప్రాపర్ గైడెన్స్ తో, క్లియర్ మెచ్యూరిటీతో, అందులోనూ గాడ్ డైరెక్షన్ తో ముందుకు వెళ్ళినప్పుడు లైఫ్ లో సాటిస్ఫాక్షన్ గా, హ్యాపీగా ఉండొచ్చు. మ్యారేజ్ కి ఒక రియల్ మీనింగ్ ఉండాలి. అది జస్ట్ ఒక రిలేషన్షిప్ కాదు, ఒక లైఫ్ లాంగ్ కమిట్మెంట్, ఒక జర్నీ. ఇద్దరు వ్యక్తులు కలిసి లైఫ్ లో గ్రో అవుతూ ఉంటారు. ఈ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ని లాంగ్ లైఫ్ లో పీస్ఫుల్ గా, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ తో మీ అపాయింట్మెంట్ ని బుక్ చేసుకోండి. ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా గైడెన్స్ కోసము అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడైనా కూడా మంచి మార్పుని స్టార్ట్ చేయొచ్చు. రైట్ గైడెన్స్ తో లైఫ్ ని ఇంకా బెటర్ గా ముందుకు తీసుకెళ్లొచ్చు. థ్యాంక్ యూ.